వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ సయ్యద్పల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎంఆర్ఓ ఆనందరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కడ్లాపూర్ పులేందర్ ఉప తహసీల్దార్కు కడ్లాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 136 గల ప్రభుత్వ భూమిలో ఎక్కువగా నకిలీ పాసు పుస్తకాలు మంజూరు అయ్యాయని, దయచేసి మీరు ఇది గమనించి కాస్తుల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వినతి పత్రం వారికి ఉప తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్ఓ ఆనందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా రైతుల భూ సమస్యల పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నారు. కార్యక్రమంలో రైతులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమేష్, సైద్పల్లి గ్రామం, పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్. ఈరోజు మా గ్రామంలో, సైద్పల్లి గ్రామంలో రైతు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో మా యొక్క ప్రాబ్లమ్స్ అవ్వడానికి ఇక్కడ వచ్చాము. మా సమస్య ఏంటంటే, మా డాడీ యొక్క ఆస్తి 214/8లో 5 ఎకరాల భూమి మా డాడీకి ఉంది. అది అసైన్మెంట్ భూమి. బట్ యాక్చువల్గా అది మాకు ఎలాంటి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. గత 60 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి చేస్తున్నాం. బట్ గత ప్రభుత్వం నుంచి మేము పలు దఫాలుగా మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. బట్ ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేరు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సానుకూలంగా మాకు స్పందన వచ్చింది. త్వరగా మాకు అసైన్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తారంటని పరశురాం రెడ్డి మాకు హామీ ఇచ్చారు. ఎంఆర్ఓ గారి గిట్ట మాకు హామీ ఇచ్చారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను సార్. నా పేరు జంగయ్య, మా ఫాదర్ పేరు సైదయ్య. మాది గ్రామం సైద్పల్లి, మండలం పరిగి. కేసీఆర్ వచ్చిన ధరణిలా బెదనాట తెచ్చిండు. అందులో నా నెంబర్ మిస్ అయిపోయింది, సర్వే నెంబరు 111. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందులో కొంచెం అప్లికేషన్ పెట్టుకున్నా. వీళ్ళు కూడా చేస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ అయినట్టుంటే రేవంత్ రెడ్డికి నాకు నమస్కారాలు. అందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ పరిగి ఆనందరావు మాట్లాడుతున్నాను. మనము ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సు మనం సయ్యద్పల్లిలో చేస్తున్నాము. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మన చైర్మన్ పరశురాం రెడ్డి గారు వచ్చారు. ప్లస్ గ్రామంలో ప్రజలు కూడా ఈరోజు చాలామంది రియాక్ట్ అయ్యారు. అందరు వచ్చారు. మనకు దరఖాస్తులు కూడా చాలా వచ్చినాయి. జనరల్గా ఏంటంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకు లావణి పట్టాలు ఉన్నాయి, అయితే వాళ్ళు పడలేవు కాబట్టి వాళ్ళు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. అవి తీసుకుంటాము. కొన్ని పెండింగ్ మొటిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వాళ్ళు గతంలో చేసుకోవాలి. అవి కూడా ఇచ్చిస్తున్నారు. అవి తీసుకుంటాము. కొన్ని వేరే ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని సెటిల్మెంట్ ఉన్నాయి. అన్నీ చూస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము. అయితే సమస్య ఏంటంటే కొందరికి ఆల్రెడీ పాస్బుక్ ఉన్నా కానీ సక్సెషన్ ఫ్రీగా అయితే ఇక్కడికి వస్తున్నారు. అయితే దానికి ఆల్రెడీ కొత్త పాస్బుక్ వచ్చినాక వాళ్ళు మీ సేవలు దరఖాస్తు పెట్టుకొని సక్సెషన్ స్లాట్ బుక్ చేసుకొని చేయాలి. లేదు ఇక్కడ ఫ్రీగా అయితే అని చెప్పి దానికోసం ఇస్తున్నాం. కానీ మనం ఏదైతే బుక్కులు రాలేదు, కొత్త బుక్స్ రాని ఇబ్బందులు వాటికి మనం చూస్తాము. కొత్త బుక్ వచ్చినాక వాళ్ళు కూడా వాళ్ళు సక్సెషన్ చేసుకోవాలంటే డైరెక్ట్ మీ సేవలు వేసుకోవచ్చు. ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా మనం అందరిని పిలిపించి మాట్లాడుతున్నాం. మనకు పరశురాం రెడ్డి కూడా బాగా సహకారం ఇస్తున్నారు. అందరు వీళ్ళే సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడతాం. మ్యాక్సిమం ఇలా మనం 5 గంటల వరకు అందరి సమస్యలు తీసుకుంటాం, దరఖాస్తులు తీసుకుంటాం, అన్ని పరిష్కారం చేస్తాం అతి తొందరగానే. నమస్కారం. ఈరోజు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మన భూభారతి చట్టం రైతుల భూ సమస్యల కోసం ఏదైతే ప్రారంభించిండో దానిలో భాగంగా ఏదైతే రెవెన్యూ సదస్సు సయ్యద్పల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క రెవెన్యూ సదస్సులో పాల్గొని వారి యొక్క భూ సమస్యలపైన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన దరఖాస్తులు పెద్ద ఎత్తున అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన తహసీల్దార్ ఆనందరావు గారు, అదేవిధంగా మన తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గ్రామ యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని భూ సమస్యలపైన పెద్ద ఎత్తున ఏవైతే సమస్యలు ఉన్నాయో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి రైతులకు పెద్ద ఎత్తున వాళ్ళకి ఒక్క పని కాకుండా చేసిండు. అప్పుడు ఏ అధికారం కూడా తహసీల్దార్లకు లేకుండే. చెప్పులు అరిగే వరకు మా యొక్క రైతులు ఏదో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఒక్క పని కూడా
ఒక్కటి సర్వే నెంబర్ మిస్ అయితే సర్వే నెంబర్ చేంజ్ చేయడానికి రాకుంటుండే, ఆర్ఎస్ఆర్ ఉంటే ఆర్ఎస్ఆర్ చేంజ్ చేయడానికి రాకుంటుండే, ఏదున్నా అలా తండ్రి పేరు మీద కొని పిల్లల పేరు మీద చేయాలన్నా కూడా ఈ ధరణి అనేది పెద్ద దరిద్రంగా మారినండి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క ధరణిని బంగాళాఖాతంలో కలుపుతని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం రైతుల కోసం ముఖ్యమంత్రి గారు దాన్ని బంగాళాఖాతంలో కలిపి ఈ యొక్క రైతుల కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి రైతులకు మంచి చట్టం తెచ్చిండు. ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మా పరిగి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు రైతుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ప్రజల సమస్యలపైన ప్రతినిత్యం ప్రజలకు అండగా ఉండి వాళ్లకు సమస్యలపైన ఎప్పుడెప్పుడు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. మొన్ననే ఈ యొక్క భూభారతి కార్యక్రమాన్ని పరిగి నియోజకవర్గంలో మొత్తం ఒకటే రోజు అన్ని మండలాల్లో భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన సూచన మేరకు మేము కూడా మా మండల నాయకులతో కలిసి మేము ప్రతి గ్రామానికి భూభారతి కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను మేము స్వీకరించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము అధికారులకు చెప్పి వాళ్ళ దరఖాస్తుల రూపాన మేము దరఖాస్తులు ఇప్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నామని మీ అందరూ తెలియజేస్తూ రైతులకు అందరికీ మరొకసారి విన్నపం మేము తెలియజేస్తున్నాం. మండలంలో 20 తారీఖు వరకు మనకి ఈ భూభారతి కార్యక్రమం నడుస్తుంది. ప్రతి ఒక్క భూ సమస్య ఉన్న రైతులందరూ మీరు ఖచ్చితంగా భూభారతి కార్యక్రమంలో పాల్గొని మీరు అధికారులకు సహకరించి మీ యొక్క సమస్యల పైన మీరు దరఖాస్తుతో పాటు మీకు పాత పాస్బుక్ జిరాక్సులు పాత ప్రొసీడింగ్స్ అవి జత చేసి మీరు ఇస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరుతాయని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతుల సమస్యలు వచ్చేటి మా గ్రామంలో సైద్పల్లి గ్రామంలో ఇప్పటి వరకు ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఏదైతే లావాణి పట్టా భూములు ఉన్నాయో 264 సర్వే నెంబర్ 214 సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అందులో కొంచెం ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉన్నందుకు ఏదైతే కబ్జాలు ఉన్న రైతులకు ఏమో పట్టా బుక్కులు లేవు, ఆ కబ్జాలు లేని వాళ్ళకి పట్టా బుక్కులు ఉన్నాయి. దానిపైన ఎంఆర్ఓ గారు చెప్పినాం. దాన్ని పొజిషన్ మీదకి పోయి ఎంక్వైరీ చేసి ఆర్ఐ గారు దాన్ని సర్వే చేసి ఎవరైతే పొజిషన్లు ఉన్నారో వాళ్ళకి పట్టా భూములు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని మన విరాసత్ కూడా కొన్ని సక్సెషన్ కూడా ఉన్నాయి. ఆ సక్సెషన్ కూడా అన్ని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకు కూడా అందరి కుటుంబ సభ్యులను పిలిపించి వాళ్ళకు భూమి వాళ్ళకి అయ్యేటట్టు కూడా మేము కృషి చేస్తున్నాం. కాబట్టి మీరు పెద్ద ఎత్తున రైతులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన యొక్క భూ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాల్సిందిగా మా సైద్పల్లి గ్రామ రైతులకు మనవి చేస్తున్నాం.